హయాంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన లూలు గ్రూప్ తిరిగి ఏపీకి రానుంది. విశాఖలో లూలు గ్రూప్ తమ మాల్ ను ఓపెన్ చేయనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిన లూలును తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరిలో చంద్రబాబును కలిశారు లూలు చైర్మన్. లూలును తిరిగి విశాఖలో ఏర్పాటు చేసేందుకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డులో నిర్ణయం జరగగా 13.83 ఎకరాల ల్యాండ్ తిరిగి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. వైసీపీ హయాంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన లూలు గ్రూప్ తిరిగి ఏపీకి రానుంది. విశాఖలో లూలు గ్రూప్ తమ మాల్ ను ఓపెన్ చేయనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిన లూలును తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరిలో చంద్రబాబును కలిశారు లూలు చైర్మన్. లూలును తిరిగి విశాఖలో ఏర్పాటు చేసేందుకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో నిర్ణయం జరగగా 13.83 ఎకరాల ల్యాండ్ తిరిగి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. వైసీపీ హయాంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన లూలు గ్రూప్ తిరిగి ఏపీకి రానుంది. విశాఖలో లూలు గ్రూప్ తమ మాల్ ను ఓపెన్ చేయనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిన లూలును తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరిలో చంద్రబాబును కలిశారు లూలు చైర్మన్. లూలును తిరిగి విశాఖలో ఏర్పాటు చేసేందుకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డులో నిర్ణయం జరగగా 13.83 ఎకరాల ల్యాండ్ తిరిగి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.